హాయ్ అందరికీ. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఊర్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చెప్తాను. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మొదటి రోజు వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పూజించుకుంటారు నైవేద్యాలు పెట్టి. ఆ తర్వాత ఈ సాయంత్రం పూట చిన్న వినాయకుడిని తెచ్చి పెద్ద వినాయకుడు విగ్రహం దగ్గర పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత రెండో రోజు ఉట్టి కొడతారు. నీళ్ళు పోసుకొని ఉట్టి కొడతారు. సందడి సందడిగా ఉంటుంది ఊరు మొత్తం. ఆ తర్వాత నైట్ అందరు డ్యాన్సులు పెట్టుకొని వేస్తారు. పాటలు పెట్టుకొని ఊరు మొత్తం పండగలా జరుపుకుంటుంది వినాయక చవితిని. మూడో రోజు పొద్దున్నే విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కించుకొని వినాయకుడి గుడికాడ పూజ చేసుకొని టపాసులు పేలుస్తూ ఊళ్ళోకి తీసుకొని వస్తారు. ఇలా టపాసులు పేల్చుకుంటూ అంగరంగ వైభవంగా వినాయకుడిని ఊళ్ళోకి తీసుకొస్తారు. చూడండి ఎన్ని టపాసులు పేల్చారు. డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి. సూపర్గా చేస్తారండి వినాయక చవితి. మా ఊర్లో బాగా జరుపుకునే పండగ ఏదన్నా ఉందంటే వినాయక చవితి. ఆ తర్వాత మిగిలిన పండగలండి. వినాయక చవితి చేసినంత బాగా ఇంకే పండగలు చేయరు. అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హ్యాపీగా కలిసిమెలిసి జరుపుకుంటారు వినాయక చవితిని. వినాయకుడి ముందు డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుడిని ఊళ్ళోకి ఆహ్వానిస్తారు. ఊరు మొత్తం తిప్పి ప్రసాదాలు నైవేద్యాలు ఇచ్చి వినాయకుడికి అలా నిమజ్జనానికి తీసుకెళ్తారు. చూడండి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లకాయలాగా ఎలా ఆడుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు మా ఊర్లో వినాయక చవితి చేసినంత బాగా ఎక్కడ చేయరు అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లకాయలు అయిపోతారు. అంత బాగా ఎంజాయ్ చేస్తారు వినాయక చవితి రోజు. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే బళ్ళో చేస్తారండి. సెకండ్ రోజు అయితే సూపర్గా ఉంటుంది. 3 రోజులు బాగుంటుంది. నైట్ ఎవరు నిద్రపోరు వినాయక చవితి రోజు నైటు 3 రోజులు. అలా డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుడిని ఊరు మొత్తం తిప్పుతారు. ఊరు మొత్తం తిప్పి ప్రసాదాలు ఇప్పించి ఇంకా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఒక ట్రాక్టర్ పెట్టి ఊళ్ళో వాళ్ళందరం దాంట్లో ఎక్కుతాము. డ్యాన్సులతో పాటు తప్పెట్లు ఉంటాయండి, డమ్ములు. అవి కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ ఊరు మొత్తం సందడిగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తామండి వినాయక చవితిని. వినాయక చవితి వచ్చిందంటే ఊరు మొత్తం రంగులతో నిండిపోతుంది. చూడండి రంగుల ప్యాకెట్లు ఎత్తుకొని అందరం వెళ్ళేదావంతా పూసుకుంటూ వెళ్తాము. మా ఊరు పక్కన కొంచెం దూరంలో బీచ్ ఉంది. అక్కడికి వెళ్ళి సముద్రం కాడికి వెళ్ళి అన్నీ ఎక్కడెక్కడ వినాయకులన్నీ అక్కడికే తీసుకొస్తారు. అక్కడ వినాయకుడికి టెంకాయ కొట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని దేవుడిని మొక్కుకొని అలా సముద్రంలో నిమజ్జనం చేసి మేము కూడా మునిగేసి అలా ఇంటికి తిరిగి వస్తామండి. చూడండి ఎంతమంది వచ్చున్నారు. సముద్రంలో పోలీసులు అందరూ ఉంటారండి. అంటే వినాయకుడిని నిమజ్జనం కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ కావాలి కదా, అందుకని పెద్ద పెద్ద వినాయకుళ్ళు, చిన్ని వినాయకుళ్ళు, చూడండి ఎన్ని వినాయకుళ్ళు ఉన్నారో. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి కానీ ఇంకా వస్తూనే ఉంటాయి. చూడండి సముద్రంలో మునిగేటప్పుడు చాలా బాగుంటుందండి. నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతేనండి సముద్రానికి వెళ్ళింది. అలా అలలు వస్తుంటే భలే ఉంటుందండి. జీవితంలో ఒక్కసారైనా బీచ్కి వెళ్ళాలండి. ఇలా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం మేము. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వినాయకుడిని తీసుకొని. కొంతమంది 3వ రోజు నిమజ్జిస్తారు, కొంతమంది 5వ రోజు, కొంతమంది 9వ రోజు, కొంతమంది 11వ రోజు, కొంతమంది 21వ రోజు. అప్పుడు దాకా ఈ బీచ్ ఖాళీ ఉండదు, ఎప్పుడు మనుషులతో నిండి ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చున్నారో. ఇలా వినాయక చవితిని సంతోషాలతో గడిపేస్తాము. ఇది మా ఊరు వినాయక చవితి సంబరాలు. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సముద్రంలో మునగని వాళ్ళు చెంబు ఎత్తుకొని నీళ్ళు పోసేసుకుంటారు ముంచుకొని. వినాయక చవితి బాగుంటుంది ఫ్రెండ్స్ వినాయక చవితి. అందరికీ హ్యాపీ